మాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. ఇటీవల ఒక అవార్డ్స్ కార్యక్రమంలో నటుడు ఆర్ పార్థిబన్ త్రిషాను ఉద్దేశించి చేసిన ఈ కుందవైని ఇంట్లోనే ఉంచాలి అనే పరోక్ష వ్యాఖ్యలు కోలీవుడ్ లో తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై త్రిష సోషల్ మీడియా వేదికగా అత్యంత ఘాటుగా స్పందిస్తూ చేతిలో మైక్ ఉన్నంత మాత్రాన మాట్లాడే మాటల్లో తెలివి ఉండదని, అవి మూర్ఖత్వాన్ని మాత్రమే చాటుతాయని గట్టిగా బదులిచ్చారు. అవగాహన లేకుండా మాట్లాడే అసభ్యకర మాటలు సదరు వ్యక్తి వ్యక్తిత్వాన్నే ప్రతిబింబిస్తాయని ఆమె చురకలంటించారు. త్రిష స్పందనకు నెటిజన్ల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభించటంతో వివాదం ముదిరిన నేపథ్యంలో పార్థిబన్ దిగివచ్చి తన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగినప్పటికీ సహ నటీమణుల పట్ల సీనియర్ నటుల ప్రవర్తనపై చర్చ కొనసాగుతోంది. బుల్లితెర స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ మరోసారి తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ని చాటుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే తన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఓ నెటిజన్ చేసిన అసభ్యకర కామెంట్ పై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాకు ఎవరితో సంబంధం ఉన్నా అది మీ సమస్య కాదు, నన్ను వేధించే హక్కు ఎవరికి లేదు అంటూ ఘాటుగా స్పందించారు. కేవలం ఆరోపణలు చేయటం కాదు, దమ్ముంటే ఆధారాలతో సహా పేర్లు బయట పెట్టాలని సవాల్ విసిరారు. ఒకరి క్యారెక్టర్ ని కించపరచాలనుకున్నప్పుడు ఇద్దరి పేర్లను బయట పెట్టడమే న్యాయమని, ఆధారాలు లేకుండా చేసే ఇలాంటి క్యారెక్టర్ అసాసినేషన్లను సహించేది లేదని రష్మి స్పష్టం చేశారు. గతంలోనూ పలుమార్లు సామాజిక అంశాలపై ధైర్యంగా స్పందించిన రష్మి ఇప్పుడు తనపై వస్తున్న ట్రోల్స్ కి ఇచ్చిన ఈ గట్టి కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడైన ఈయన తాను ప్రేమించిన కావ్యారెడ్డితో హైదరాబాద్ లో ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకి దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త మీనన్ వంటి ప్రముఖులు హాజరై కొత్త జంటని ఆశీర్వదించారు. హైదరాబాద్ కు చెందిన కావ్యారెడ్డి కుటుంబానికి న్యాయ వృత్తితో అనుబంధం ఉంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలని ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం టైసన్ నాయుడు వంటి వరుస చిత్రాలతో బిజీగా ఉన్న శ్రీనివాస్ త్వరలోనే తన వివాహ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరి ఎంగేజ్మెంట్ ఫోటోస్ చూసి ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.